మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు రానున్నారు. కేసీఆర్ కు కవిత లేఖ రాయడంపై రచ్చ జరుగుతోంది. కాంగ్రెస్ బీజేపీ నేతలను గులాబీ పార్టీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత మీడియా ముందుకు రాబోతుండడం ఉత్కంఠ రేపుతోంది. ఆమె ఏం మాట్లాడబోతున్నారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సైడ్ అవ్వాలనే ఆలోచనలో కవిత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. అదును చూసి ఏడాది కల్లా మహిళా స్లోగన్తో పార్టీ పెట్టాలని కవిత భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల కాలంలో కవిత టోన్ మార్చడం, పదే పదే బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం చూస్తే గులాబీ పార్టీలో ఏదో జరగబోతోందన్న ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మరి కాసేపట్లో కవిత మీడియా ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. కవిత ఏం మాట్లాడబోతున్నారు, దీనిపై ఏం చర్చ జరుగుతోంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ వైశాలి, మనకు ఒక బ్రేకింగ్ అందుతుంది. వాస్తవానికి ఆమె గ్రాడ్యుయేట్ సెరమనీ తన కుమారుడు యుఎస్ లో ఉన్న నేపథ్యంలో ఆ పట్టా తీసుకున్న భాగంగా కార్యక్రమానికి వెళ్ళింది. 1 వీక్ వెళ్లి ఆమె ఈరోజు తిరిగి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆమె మరి కాసేపట్లో హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో నిన్న మనం చూసాం, ఆమె పేరు మీద ఒక లెటర్ రిలీజ్ అయింది. దాదాపు 6 పేజీల ఆ లెటర్ లో తన తండ్రిని ఎక్కుపెడుతూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని జరిగిన లోపాలను ఎక్కుపెడుతూ ఆమె సంధించినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. దాంట్లో కేసీఆర్ కొంత ఇబ్బంది పడేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇంతకాలం ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని, అంటే జనం ఏమనుకుంటున్నారో విషయాన్ని ఆమె నేరుగా స్ట్రేట్ గా తన తండ్రికి ఆ లేఖలో రాసినటువంటి ఉదంతం ఏదైతే అది పొలిటికల్ హీట్ ని పెంచింది. నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి ఈ రోజు వరకు అన్ని రాజకీయ పార్టీలు కవిత ఇష్యూనే టేకప్ చేస్తూ వచ్చాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఇంతకు ఆమె లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది, ఆ లెటర్ నిజంగానే పార్టీలో ఇమ్మడలేకనే లెటర్ రాసిందా, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా నిన్న నుంచి వస్తున్నాయి. వాస్తవానికి మనం చూసాం, మొన్న హరీష్ రావు కూడా పార్టీ నుంచి బయటికి వెళ్ళబోతున్నారు, లేదా సొంత పార్టీ పెట్టబోతున్నారు అన్న చర్చ జరిగిన తర్వాత కేటీఆర్ వెళ్లారు, సముదాయించే ప్రయత్నం చేశారు. కొంత ఆ ఇష్యూ తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ అదే కుటుంబంలో చాలా కీలకమైనటువంటి నేత కవిత ఈ రోజు ఈ ప్రశ్నల వర్షంతో పార్టీని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నటువంటి ఈ ఇష్యూ ఏదైతే అయిందో అది ఖచ్చితంగా ఆమె ఏదో మైండ్ లో పెట్టుకునే ఈ లెటర్ రాసిందా అనేటువంటి చర్చ జరుగుతుంది. కనుక ఆ మైండ్ లో ఉన్నటువంటి అంశం ఏంటంటే, పార్టీలో ఆమె ఇమ్మడలేకపోవడం, కేటీఆర్ తర్వాత కేటీఆర్ వారసుడు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా ఆయనకే స్కోప్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వాళ్ళ హరీష్ రావు ఒకవేళ ఏదైనా ఇష్యూ అయితే హరీష్ రావుకైనా ఛాన్స్ ఉంటుందో కానీ నాకు ఏముంది పార్టీలో అన్నటువంటి మీమాంస తన సన్నిహితుల దగ్గర, తన అనుచరుల దగ్గర చెప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అందుకనే ఈ విషయాన్ని సొంత అన్నతో కూడా, బావతో హరీష్ రావుతో కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. కనుక భవిష్యత్తులో మొన్న చూసాం మనం, లిక్కర్ స్కామ్ తర్వాత ఆమె చాలా నెలల పాటు ఆమె జైల్లో ఉండి చాలా ఇబ్బంది గురైంది. బీజేపీ తనను టార్గెట్ చేసింది, అయినా కూడా కొంత పార్టీ నాకు సపోర్ట్ గా లేకపోయింది అనే విషయం మీద కూడా ఆయన మొదలుపడ్డారు. కేసీఆర్ తో కూడా చెప్పుకుంటూ వచ్చింది. కేసీఆర్ కూడా స్వయంగా ఆమె రిసీవ్ చేసుకోలేదు, అది కొంత ఇబ్బంది పడింది. మొత్తానికి పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు ఏదైతే ఉన్నాయో ఆమెను కొంత గందరగోళం గురి చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఆమె సొంత పార్టీ పెట్టడానికో లేదంటే ఆమె పూర్తిగా పార్టీ నుంచి సైడ్ కావడానికో ఇండికేషన్ ఇవ్వడానికే ఈ లెటర్ భాగమైనటువంటి అంశం ప్రధానంగా పార్టీలో చర్చ జరుగుతుంది. కొంతమంది మనకు ఉన్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమె ఈ రోజు కనుక ఆ కవిత ఆ లెటర్ మీద కనుక స్పందించకపోయినా, లేకపోతే నేనే రాశానని చెప్పినా ఖచ్చితంగా కూడా పార్టీలో ఆ లుకలుకలు మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆమె ఏదో రోజు సైడ్ అయి ఆమె సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా పార్టీలో వినపడుతుంది. అది నిజంగానే ఎందుకోసం పెడుతుంది అనే చర్చ కూడా అడిగినందుకు వాళ్ళు చాలా మంది కూడా చాలా రకాలుగా చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఆమె మహిళా స్లోగన్ అనేది తీసుకోబోతోంది. ఎందుకంటే మహిళా జాగృతిని ఆమె కొంతకాలంగా నడుపుతున్నారు. చాలా ఏళ్ల పాటు జాగృతి అంటే మహిళల సమస్యలు, వాళ్ళకు ఉన్న సంస్కృతి సంప్రదాయాలు అనే అంశం మీద బంగారు అంటే బతుకమ్మకు సంబంధించినటువంటి అంశం కానీ, అదే మహిళలకు సంబంధించిన ఇష్యూని టేకప్ చేస్తూ వస్తుంది. సొంతంగా పార్టీలో కూడా బయటికి సొంతంగా ఫ్రీడమ్ తీసుకుంటూ ఉంది. కానీ ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం కవిత కొంత అంటే గతంలో మనకి షర్మిల ఇష్యూ చూసాం, అన్నకు పడకామ బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుంది తెలంగాణలో, తర్వాత ఇక్కడ మూసేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదే సేమ్ టైం మళ్ళీ షర్మిల తరలోనే కవిత కూడా ఇక్కడ తండ్రికి అన్నకు పడకుండా బయటకు వచ్చి సొంత పార్టీ పెడతారా అనే చర్చ జరుగుతోంది.
కనుక ఓలా అదే పార్టీ పెడితే తెలంగాణ మహిళా శక్తి అనే పేరు లేదా మరొక పేరు అలాంటి ఆమె ఆల్రెడీ ఎంచుకున్నట్టుగా కూడా కొంతమంది మనకు చెప్తున్నటువంటి సమాచారం. వాస్తవానికి కనుక ఆమె అలాంటి ప్రయోజనం చేస్తే ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ సంబంధించినట్టు అది కూడా అంతలోపు ఆ ఇష్యూని బేస్ చేసుకుని ఆమె పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా 40 సీట్ల దాకా పోటీ చేయొచ్చు. భవిష్యత్తులో ఎలా ఉంటుందని చూడాలి. ఇదంతా కూడా టూ ఎర్లీ మాట. బట్ ఈ రోజు ఆమె ఎయిర్పోర్ట్ కు దిగిన తర్వాత ఆ లెటర్ మీద ఎలాంటి సమాధానం చెప్పేదాన్ని బట్టి ఆమె పార్టీ పెట్టే అంశం గాని, పార్టీ వైపు అడుగులేయడం గాని, లేదంటే ఆమె పార్టీ నుంచి సైడ్ కి వెళ్ళడం గాని, ఇట్లాంటి అంశాలు ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. చూడాలి. ఆమె టోన్ అయితే మారుతున్నట్టుగా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సొంత తండ్రి మీదనే కొంత ఎక్కువ పెట్టినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ సభ నుంచి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, బీజేపీని టార్గెట్ చేయకపోవడం ఏంటి, అమరవీరులను స్టేజ్ని పిలవకపోవడం ఏంటి, అదేవిధంగా చాలా మంది మొదటి నుంచి ఉన్న 2001 నుంచి ఉన్నటువంటి పార్టీ నేతలతో ఎందుకు మాట్లాడించలేదు, ఇట్లాంటి చాలా అంశాలు కూడా పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పార్టీని ఇబ్బంది చేసే ఉన్నాయి. కనుక ఆమె సొంత ఎజెండా ఏదో పెట్టుకొని, మనసులో ఏదో పెట్టుకొని ఇవన్నీ చేస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. కనుక నిజంగానే ఆమె సైడ్ కు జరిగితే మాత్రం పార్టీ పెట్టే అవకాశం అయితే ఉంది అనేటువంటి సమాచారం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి. ఆమె మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి ఆమె ఏం మాట్లాడుతుంది అనే దాన్ని బట్టి ఆమె భవిష్యత్ కార్యాచరణ కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే నరేందర్, నిన్నటి నుండి ఈ లేఖపై రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్, బీజేపీలు కూడా స్పందించాయి. మరి కవిత లేఖకు సంబంధించి బీఆర్ఎస్ లో ఏం చర్చ జరుగుతోంది? అసలు కవిత ఇప్పటి వరకు కుటుంబ సభ్యులతో ఏమన్నా మాట్లాడారా? ఆమె ఇప్పటి వరకు ఆమె దాదాపు 6-7 రోజులు అవుతుంది అమెరికాకి వెళ్ళి. తన కొడుకు గ్రాడ్యుయేట్ సెరమనీ ఫంక్షన్ కి వెళ్ళినట్టు ఆమె నిన్న జరిగినటువంటి మొత్తం పరిణామాలే ఆమె నిశ్చితంగా పరిశీలిస్తుంది. యుఎస్ నుంచి ఏం జరుగుతుంది, ఏమనుకుంటున్నారు, మీడియా వాళ్ళు ఏం ప్రజెంట్ చేస్తున్నారు, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఎప్పటికప్పుడు ఆమె సమాచారం తెలుస్తూనే ఉంది. వాస్తవానికి నిజంగానే లెటర్ రాసింది మాత్రం వాస్తవం అనేటువంటి సమాచారం అయితే పక్కాగా ఉన్నటువంటి సోర్స్. బట్ అది ఆమెనే రిలీజ్ చేసిందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆమెను ఇబ్బంది పెట్టేందుకు రిలీజ్ చేసిందా, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీలో వినబడుతున్నటువంటి మాటలు. ఒకవేళ ఆమె రిలీజ్ చేసినా కూడా నేను రిలీజ్ చేసింది నేనే, రాసింది నేనే లాంటి వ్యాఖ్యలు ఏమైనా చేసే అవకాశం ఉందా చూడాల్సిన అవసరం ఉంది. లేదంటే దీని మీద విచారణ జరగాలి, దీని ఏదో కుట్ర దాగి ఉంది అనే మాటలు కూడా ఆమె చెప్పే అవకాశం ఉందా కూడా మనం చూడాలి. బట్ ఏదైతే కూడా ఆమె గడిచిన వారం రోజుల నుంచి అయితే ఈ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో ఎవరితో కూడా టచ్ లో లేదు. హరీష్ రావు, కేటీఆర్ తో మరింతగా ఎవరితో కూడా టచ్ లో లేని పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి పరిణామాల తర్వాత కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఏమైనా మాట్లాడారా లేదని మనకు తెలియాల్సి ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా వాళ్ళు ఆమెను గైడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, కేసీఆర్ ఈ అంశం మీద ఏమైనా క్లాస్ తీసుకున్నారా అని. అసలు ఇంకో విషయం ఏంటంటే ఈ లెటర్ ఆల్రెడీ చాలా కాలం పాటే రాసి ఉంది. బట్ కావాలని ఆమె రిలీజ్ చేసిందని కొంతమంది, అదేవిధంగా ఇంతకంటే ఘాటైన లేఖలు కూడా గతంలో తండ్రికి రాసిందని కూడా కొంతమంది చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ లేఖ అనేది కలకలం రేపుతుంది. ఆమె కాసేపట్లో హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా మాట్లాడుతుంది అన్న దాని నుంచి ఆ భవిష్యత్ కార్యాచరణ, పార్టీలో కూడా ఆమెకు ఎలాంటి స్థానం కల్పించాలన్న దాని మీద కూడా నిర్ణయించే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఆమెకంటూ ఒక క్యాడర్ అనేది ఉంది. కేటీఆర్ కు సపరేట్ క్యాడర్ ఉంది, హరీష్ రావు కు సపరేట్ క్యాడర్ ఉంది. బట్ అప్పుడు ఆమె రిసీవ్ చేసుకునేందుకు, ఆమెకు మద్దతుగా నిలిచేందుకు ఎయిర్పోర్ట్ పెద్దగా వెళ్ళే అవకాశం. ఇక కాసేపట్లో కవిత ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకోబోతున్నారు. అయితే ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితి గురించి మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సతీష్, ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితి ఏంటి? కాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రానున్నారు. అయితే మొన్ననే ఈ నెల 16న కూడా తన కుమారుడు కన్వకేషన్ ప్రోగ్రామ్ కి అమెరికా వెళ్లారు. ఆమె భర్తతో పాటు ఆమె వెళ్లారు. మరి ఈ నేపథ్యంలోనే నిన్న ఒక లేఖ కూడా బహిర్గతమైంది, బయటకు వచ్చింది. మరి తన తండ్రి కేసీఆర్ కి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారంటూ కూడా నిన్న బహిర్గతం కావడంతో ఇప్పుడే అంతా కూడా హాట్ టాపిక్గా మారని చెప్పుకోవచ్చు. ఆమె నిజంగానే లేఖ రాశారా, ఆ లేఖలకు సంబంధించి కూడా మరి ఆమె మే 2న కేసీఆర్కు లేఖ రాసినట్టుగా అందులో ఉంది. మరి ఎలకతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం కూడా ఆమె లేఖ రాసినట్టు ఉంది. కాబట్టి మరి ఈ లేఖపైనే ప్రధానంగా ఇప్పుడు అన్ని పార్టీలు కూడా చర్చ నడుస్తుంది. ఇటు దీనిపై ఈరోజు ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. మరి అంతా కూడా మరి ఆ లేఖ విషయంపై కూడా మరి ఇప్పటి వరకు ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఇటు కవిత ఎమ్మెల్సీ ఉన్నటువంటి కవిత ఆమె జాగృతి కార్యాలయం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో మరి ఆ లేఖ రాసింది ఆమెనా కాదా, మరి ఆమె ఆ విషయంపై ఆ లేఖ స్పందనపై ఏం మాట్లాడినది కూడా కొంతవరకు చర్చ సమయం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ మనం శంషాబాద్
ఏర్పాట్లు చూస్తున్నాం. ఇప్పటికే ఇటు జాగృతికి సంబంధించిన కార్యకర్తలు నాయకులంతా కూడా ఒక్కొక్కరు వివిధ జిల్లాల నుంచి కూడా చేరుకుంటున్నారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా జాగృతికి సంబంధించిన నేతలంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరి ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పట్ల మరి ఇటు నెగిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ను కూడా కేసీఆర్కి కవిత లేఖ రాసినట్టు కూడా మరి నిన్న కూడా బయటకు వచ్చింది. మరి దీనిపైనే ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. మరి రజోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలోని ప్లస్ పాయింట్లతో పాటు మైనస్లు కూడా ఈ లేఖ ద్వారా వివరించారు ఎమ్మెల్సీ కవిత. మరి ఆపరేషన్ కాంగారు వ్యతిరేకించడంతో పాటు ఇటు పాల్గామా ముద్దులకు మౌనం పాటించడం విషయంపై, అదేవిధంగా రేవంత్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడం కూడా బాగుందని కూడా ఆమె చెప్పారు. ఇక నెగిటివ్ ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే మాత్రం ఆమె కొన్ని సంచలన విషయాలు కూడా ఆ లేఖలో కూడా ప్రస్తావించారు. మరి దాదాపుగా 6 పేజీల లేఖతో కూడినటువంటి లేఖ కూడా బయటకు వచ్చింది. మరి అందులో నెగిటివ్ ఫీడ్బ్యాక్ సంబంధించి కూడా మరి మొత్తం ప్రసంగంలో కేవలం 2 నిమిషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడం, భవిష్యత్తులో మరి బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే అంశం అనే సందేశం కూడా వ్యక్తమవుతున్నట్టు కూడా మరి అందులో ఆమె ప్రస్తావించారు. మరి తనను జైలు పాలు చేసినటువంటి బీజేపీకి విమర్శించకపోవడం వ్యక్తిగతంగా తనకు అసంతృప్తి వ్యక్తం చేసిందని కూడా ఎమ్మెల్సీ కవిత తన లేఖలు కూడా పేర్కొంది. మరి ఈ విషయంపై మరి ఆ లేఖ మరి కవితనే రాశారా, మరి ఒకవేళ ఆమె మే 16న ఆమె అమెరికా వెళ్లారు, మరి మే 2నే ఆమె లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఈ మధ్య కాలంలో ఎందుకు బయటకు రాలేదు, మరి ఆమె అమెరికా టూర్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే తన కుమారుల కన్వకేషన్ సమయం వెళ్ళినప్పుడు మాత్రమే ఆమె అటు వెళ్ళడం, మరి నిన్ననే బహిర్గతం కావడం పట్ల కూడా కొంతవరకు అనేక అనుమానాలు వస్తున్నాయి. మరి ఆ లేఖ ఎమ్మెల్సీ కవితను రాసిందా, మరి బీఆర్ఎస్ నేతల పట్ల ఆమె కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాట తెలుస్తా ఉంది. మరి ఈ మధ్య కాలంలో ఇటు కేటీఆర్ కూడా హరీష్ రావుని కలిశారు, మన ఆయన ఇంటికి కూడా 2 సార్లు వెళ్లారు. మరి బీఆర్ఎస్ సంబంధించిన నేతల మధ్య కొంతవరకు అంతర్గతంగా కొంతవరకు చర్చ జరుగుతుందని కూడా జరుగుతుంది. మరి ఇప్పటివరకైతే ఇటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ మరి ఎమ్మెల్సీ కవిత ఆఫీస్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు ఈ లెటర్పై. మరి ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఒక్కొక్కరుగా ఇటు జాగృతి సంబంధించిన నేతలు, నాయకులు, కార్యకర్తలంతా కూడా ఒక్కొక్కరు కూడా వస్తున్నారు. మరి వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మా షేర్లింగపల్లి కాన్స్టిట్యూన్స్ అండి. ఏ టైంలో రాబోతున్నారు? కవిత గారు ఎప్పుడు రాబోతున్నారు? నమస్తే. చెప్పండి, ఎప్పుడు రాబోతున్నారండి? ఏ టైంకి రీచ్ అవుతారు? ఎప్పుడు రాబోతున్నారు? 8కి అనుకుంటున్నామండి. ఇప్పుడు మనం చూసాం ఎమ్మెల్సీ కవిత గారు రాసినట్టుగా ఒక లెక్క కూడా బయటకు వచ్చింది. కొంతమంది బీఆర్ఎస్ నేతల పట్ల కానీ పార్టీ పట్ల కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా ఆమె చెప్పడం జరిగింది. ఆమె ఏం చెప్పదు? నాకు ఇలాంటి ఆదిస్థానం ఇలాంటి సందేశం నాకు తెలియదు, ఏం తెలియదు అండి. నో కామెంట్స్. చూస్తున్నాం కానీ ఎవరు కూడా ఈ లేఖపై కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. ఇటు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి కానీ ఇటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ ఎవరు కూడా, అంటే ఇటు జాగృతికి సంబంధించిన నేతలు కూడా ఆ లేఖ విషయంలో కూడా ఎవరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. మరి ఎమ్మెల్సీ కవితనే ఆ లేఖ రాశారా, లేకపోతే ఎవరైనా కావాలని సర్క్యులేట్ చేశారా అన్నపై కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంపై కూడా ఎమ్మెల్సీ కవిత మాత్రమే స్పష్టత ఇచ్చాల్సిన అవసరం ఉంది. మరి ఆ లేఖ విషయంలో ఆమె ఏం చెప్తారని కూడా కొంతవరకు ఇక్కడ ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజులుగా ఇటు బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి కొన్ని వ్యవహారాలు కానీ ఆ విషయాలపై కూడా కొంతవరకు ఎమ్మెల్సీ కవిత కొంతవరకు అసంతృప్తితో ఉన్నమాట తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రికి కేసీఆర్ కూడా ఆమె లెటర్ రాశారు. మరి ఈ విషయంలో మాత్రం జనరల్గా మాత్రం తండ్రితో మాట్లాడాలంటే మాత్రం డైరెక్ట్ వెళ్ళి కలవచ్చు, లేకపోతే ఫోన్ ద్వారా చెప్పొచ్చు. కానీ తన అసంతృప్తిని మాత్రం ఆమె లేఖలో వివరించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై మరి కాసేపట్లో, అంటే ఇప్పుడు ప్రజెంట్ 7:30 అవుతుంది, మరో 10-15 నిమిషాల్లో మాత్రం ఎమ్మెల్సీ కవిత వస్తున్నారు. ఆమె వచ్చిన తర్వాత మరి ఆ లేఖ విషయంపై కూడా ఆమె మాట్లాడుతున్న కూడా చర్చ నడుస్తుంది. కాబట్టి మరి వీళ్ళంతా కూడా చాలా వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ లేఖ విషయంపై ఎమ్మెల్సీ కవిత ఏం స్పందిస్తారు, ఏం మాట్లాడతారు, మరి పార్టీ పరంగా ఏమైనా నిర్ణయం తీసుకోబోతున్నారు అనిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఆమె మరి త్వరలోనే ఆమె పార్టీ చేంజ్ అవుతుంది, మరి వేరే పార్టీ పోటబోతుందా లేకపోతే ఆమె వేరే పార్టీలో చేరబోతుందని కూడా చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటు కేటీఆర్ కూడా హరీష్ రావు ఇంటికి వెళ్లి కలవడం 2 సార్లు కూడా మాట్లాడడంతో మరి కొంత క్లాసెస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఈ విషయంపై కూడా మరి అంతర్గతంగా కుటుంబంలో విషయంలో మాత్రం కొంతవరకు చర్చ అయితే కొనసాగుతుంది. మరి కేటీఆర్ హరీష్ రావుని కలవడం, 2 సార్లు వెళ్లి కలవడం, మరి కొంతవరకు పార్టీ కార్యక్రమాలకు కవిత కూడా దూరంగా ఉండడం, ఓన్లీ జాగృతి కార్యక్రమాల్లో మాత్రమే ఆమె పాల్గొనడం. మొన్న ఆ మధ్య
ఇటు పాల్గామ సంబంధించి ఇటు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఆమె ఇటు ఇందిరా పార్క్ నుంచి మొదలుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు కూడా ఆమె జాగృతి ఆధ్వర్యంలో మాత్రమే ర్యాలీ తీశారు. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు ఇటు బీఆర్ఎస్ కు కొంతవరకు ఆమె దూరంగా ఉంటున్నారు. ఓన్లీ జాగృతి ఆధ్వర్యంలోనే ఆమె కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటు బతుకమ్మ వేడుకలు కానీ ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా జాగృతి ఆధ్వర్యంలో చేశారు. కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం ఆమె కూడా ఎమ్మెల్సీ కవిత జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ లేఖ విషయంపై కూడా మరి కాసేపట్లోనే మరి సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. మరి ఈ వారిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లేఖ రిలీజ్ అయినప్పుడు కూడా ఆమె అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆమె కొడుకు కాన్వెన్షన్ సంబంధించి డిగ్రీ పట్టాకు సంబంధించి ప్రోగ్రాంలు కూడా ఆమె భర్తతో కూడా కలిసి వెళ్లారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే నిన్న లేఖపై కూడా పెద్ద చర్చ జరిగింది. మరి ఈ లేఖపై కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా కొంతవరకు కామెంట్లు కూడా చేయడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా మరి ఎమ్మెల్సీ కవిత మాత్రం చెప్పాల్సి ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆ లేఖ విషయంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి కానీ ఇటు కవిత కార్యాలయం నుంచి కానీ ఇటు కేటీఆర్ నుంచి కానీ ఇటు మరోవైపు హరీష్ రావు నుంచి కానీ ఎలాంటి రాలేదు. మరి ఈ విషయంపై కూడా మాట్లాడాలి. మరి ప్రజెంట్ మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, కవిత గారు ఎప్పుడు వస్తున్నారు? ఈ లేఖ విషయంపై ఆమె స్పందించే అవకాశం ఉందంటారు? అంటే స్పందిస్తారా స్పందించలేదా అనేది కాదు, కానీ మొన్న ఈరోజు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, తెలుగుదేశం తర్వాత మరి ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు టీం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ మీద దాడిలో భాగంగా కేసీఆర్ గారి కుటుంబం మీద చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్న ఈ తతంగాల విషయమై మరి మొన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేమంతా ఒకటే అని. రైతు సభలో ఏకముఖంగా మేము పార్టీ ఉన్నదని చూపెట్టడానికి మాత్రమే ఆ విధమైనటువంటి చేశారు. అలాగే కవితమ్మ గారు కూడా ఇప్పుడు స్పందించే వీలుంది ఖచ్చితంగా, ఎందుకంటే తన పేరు మీద విడుదలైనటువంటి లేఖ కాబట్టి ఆమె స్పందించక తప్పదు. స్పందిస్తారో ఆమె ఏం చెప్తారో మనం విందాం. కానీ ఇదంతా రాజకీయ కుట్ర, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల మీద, భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం మళ్లీ కూనరిల్లిపోవాలి, ఆర్థిక స్థితి అధోగతి పాలు కావాలి, అలాగే మరి తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని పొందబెట్టాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు టీంలో భాగంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయి. అవి కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదొక అజ్ఞాత లేఖగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే నిజాలు తెలియంది ఆ లేఖ గురించి మాట్లాడటం అనేది అనుచితం. కాబట్టి మనం మరి కవితమ్మ గారు ఇప్పుడే విచ్చేస్తా ఉన్నారు కాబట్టి తను ఏం చెప్తుందో మనందరం విందాం. ఒకవేళ లేఖ నిజమే అయినా దాంట్లో తప్పేమీ లేదు, ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నదని ప్రజలందరి భావాన్ని ఆమె ప్రకటించినంత మాత్రాన అదేదో భూతద్దలు దాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు కూడా దాన్ని స్వాగతిస్తారని తప్పిస్తే చేసిన తప్పేం లేదండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రాసిన లేఖనా లేకపోతే బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు రాసిన మీరు ఏమనుకుంటున్నారు? ఇది పక్కా రేవంత్ రెడ్డి గారి కుట్రనే. రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఎందుకనంటే ఆయన ఇచ్చిన హామీలు పెడదారి పట్టినాయి. ఆయన మొన్నటికి మొన్న మా తెలంగాణ కుండ కాలైందని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధమైనటువంటి విధానాలతోటి, ఈ విధమైనటువంటి భాషతోటి ఎవరు నడవట్లేదు. కానీ ఉన్న కుటుంబాన్ని, మా కుటుంబం ఇంత హీనంగా ఉంది, తెలంగాణ కుటుంబం అని చూపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే మనం మొన్న చూసాం, ఇటు కేటీఆర్ హరీష్ రావుని కలవడం కూడా 2 సార్లు ఆయన ఇంటికి వెళ్ళి కూడా కలిశారు. కానీ కవితను పట్టించుకోవట్లేదని కూడా కొంతవరకు చర్చ నడుస్తుంది. అంటే కొంతవరకు బీఆర్ఎస్ లో ఇంటర్నల్ గా వీళ్ళ మధ్య కొంతవరకు అంతర్గత మధ్య విభేదాలు ఏర్పడాయని కూడా వ్యవస్థ ఉంది. దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది? పార్టీ అనేది ఒకరి కుటుంబం పార్టీ కాదు కదా. 60 లక్షల ఎవరు సభ్యులు ఉన్నటువంటి మహాసముద్రం బీఆర్ఎస్ పార్టీ అండి. దానికి అధ్యక్షులు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఉన్నటువంటి వేటు హరీష్ రావు గారికి ఉన్నది, కేటీఆర్ గారికి ఉన్నది, కవితమ్మ గారికి ఉన్నది. ఎవరికి తక్కువ ఇచ్చారు విలువ? ఇదంతా రాద్ధాంతం అనేది ఇతర పార్టీలు సృష్టిస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే కుటుంబాన్ని విచ్చగొట్టాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయ కుట్రల భాగంగా ఇవన్నీ అవాక్కులు చవాకులు లేనిపోని అన్ని సృష్టి జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ కుట్రవన్నీ, భారతీయ జనతా పార్టీ మాతో పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తారా లేదా అని చెప్పేసి మరి ఒత్తిడి చేసిన సందర్భంలో మరి కేసీఆర్ గారు మరి ససేమిరా వద్దన్నందుకు గాను కవితమ్మ గారిని జైల్లో వేశారు. 163 రోజులు మా తెలంగాణ బిడ్డ జైల్లో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మరి ఏకమై పనిచేస్తుంది అని
ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో మేము పోయేది లేదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. అట్లనే ఎలకతుర్తి సభలో కూడా ఓన్లీ కేటీఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడ హరీష్ రావు ఫోటో కానీ కవిత ఫోటో కూడా లేదు. దీనిపై కూడా కొంతవరకు ఆమె అసంతృప్తితో ఉన్నమాట వాస్తవా కాదా చెప్పండి. తాను అసంతృప్తి లేదండి, ఉన్నదని చెప్తే ఏం చేస్తాం చెప్పండి. తాను ఎందుకు అసంతృప్తితో ఉంటుంది? ఇప్పుడు ఆమెనే పార్టీ ఆమె, ఇంకా దాంట్లో పంచాయతీ ఏముంది చెప్పండి. అంటే ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆమెను పట్టించుకోవట్లేదు. కొంతవరకు పార్టీ నేతల పట్ల ఆమె అసంతృప్తిగా ఉన్నట్టుగా ఆ లేఖలు కూడా కొంతవరకు స్పష్టంగా ఉంది. అంటే తనకు ఆ ప్రయారిటీ ఇవ్వలేకపోవడం కానీ అట్లా జరుగుతుంది. ఒకవేళ తాను రాస్తే ఆమె తప్పేం చేయలేదు అంటున్నాను. తాను రాస్తే కూడా తప్పేం చేయలేదు. దట్ ఈస్ ద పాజిటివ్. ఏం ప్రాబ్లం లేదు. అంటే ఆమె జైలుకి వెళ్ళినప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శించడంలో మాత్రం కొంతవరకు కేసీఆర్ కొంచెం ఆతుచిగా వివరించారని కూడా ఆమె కొంచెం ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ఆ లేఖలో ఉంది. దానిపై మీరు లేదండి, ప్రతిదీ భూతత్వంలో శూలశోధన చేస్తే ఎట్లాంటి నాకు అర్థం కాదు. తండ్రికి బిడ్డకు మధ్య ఏదైనా పురపొచ్చాలు ఉంటాయా? చెల్లెలకి అన్నకు మధ్యలో పురపొచ్చాలు ఉంటాయా? బావకు మరదల మధ్యలో పురపొచ్చాలు ఉంటాయి? అవన్నీ ఏం లేవండి. అవన్నీ ఏం లేవు. అందరూ ఒకటే ఉన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో ఇదంతా భాగమనే మేము తెలియజేస్తాం. అంటే తండ్రి కూతుల మధ్య మాట మీరు మాడారు కదా. జనరల్ గా తండ్రి కూతురు మాడాలంటే డైరెక్ట్ ఫామ్ హౌస్కి వెళ్ళి కలవచ్చు, లేదంటే ఫోన్ ద్వారా చెప్పొచ్చు. అంటే ఈ లేఖ ద్వారానే కవిత ఏం చెప్పదలుచుకుంది? లేఖ ద్వారా ఎందుకు పెట్టారు? జనరల్ గా తండ్రిని కూతురు కలిసేటప్పుడు అంగీకరించలేదు కదండి. మీరు మాట్లాడుతూ ఉన్నది అజ్ఞాత లేఖన తాను రాసిందని ఇంకా స్పష్టం కానప్పుడు తాను రాసినట్లుగా నేను ఎట్లా అంగీకరించాలి? ఆమె తను వచ్చిన తర్వాత జవాబు ఇస్తుంది కదా, చూద్దాం. మేము కూడా మీలాకనే కదా, మరి తెలియదు ఎట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు ఇటు ట్విట్టర్లో కూడా యాక్టివ్ ఉంటారు, కేటీఆర్ యాక్టివ్ ఉంటారు, హరీష్ రావు కూడా యాక్టివ్ ఉంటారు. కానీ ఈ విషయంపై దాదాపు 24 అవర్స్ దాటింది, అయినా కూడా ఎవరు కూడా స్పందించకపోవడం, ఈ మౌనానికి గల కారణం ఏంటంటారు? ఇదంతా లీకేజ్ ప్రపంచం అండి. రేవంత్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ మీద, మా కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద విపరీతమైన కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ రేవంత్ రెడ్డి గారి సృష్టి. ఇక్కడ చూస్తున్నాం కదా, మరి కాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత రానున్నారు. వచ్చిన తర్వాత మరి ఆ లేఖ విషయంపై మరి 6 పేజీల లేఖ రాసినట్టుగా మరి బయటకు వచ్చింది. మరి బహిర్గతమైంది కాబట్టి మరి ఆ లేఖ విషయంలో మరి ఎమ్మెల్సీ కవితనే ఆ లేఖ రాశారా, లేకపోతే ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా మరి ఇదంతా కూడా కాంగ్రెస్ కుట్ర అనేది కూడా వాళ్ళు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ లేఖపై కూడా పటాపంచలు కానుంది. మరి కాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత వచ్చిన తర్వాత మరి ఆ లేఖ ఆమె రాశారా, లేకపోతే ఎవరైనా కావాలని హైలైట్ చేయడం కోసం మరి ఇతర విషయాలను పక్కదో పట్టించడానికి ఈ రకంగా హైలైట్ చేసి మరి లేఖ రూపంలో రిలీజ్ చేసినపై కూడా మరి కాసేపట్లోనే ఈ లేఖ విషయంపై కూడా ఎమ్మెల్సీ కవిత స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విజువల్స్ చూస్తున్నాం. మరి ఇటు జాగృతికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరంతా కూడా మరి ఎమ్మెల్సీ కవిత ఏం మాట్లాడతారు లేఖ విషయంపై కూడా అనేపై కూడా సర్వర్తో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. వైశాల్, థ్యాంక్ యూ సతీష్.